silent fellow. On the way, first big rise and very big cyclone. Our ship broken. Mother Mary saved. మాత దర్శనానంతరము పోర్చుగీసు వారు మాతకు తమ కృతజ్ఞతా కానుకలను సమర్పించుకోగా గుడిసె రూపంలో ఉన్న ఆలయము పైకప్పు తొలగించబడి 24 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పుతో చిన్న మంటప రూపంలోని ఆలయంగా రూపాంతరం చెందింది. అది పాశ్చాత్య శైలిలో నిర్మించబడింది. వేలాంకన్ని మాత కీర్తి అంతటా వ్యాపిస్తూ ఉండగా అక్కడకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పటిదాకా నాగపట్నంలో ఒక శాఖ కింద పనిచేస్తున్న వేలాంకన్ని 1771వ సంవత్సరం ప్రత్యేక శాఖగా అవతరించింది. చిన్న కాంక్రీటు ఆలయంగా ఉన్న మాత ఆలయము 1920లో విస్తరింపజేయగా 1933వ సంవత్సరం దివ్యక్షేత్రంగా నిర్మితమై సంప్రక్షోణ చేయబడింది. 1952లో తంజావూరు జిల్లా రూపొందించడంతో వేలాంకన్ని నిర్వహణ బాధ్యతలు మొత్తం దాని క్రిందికి వచ్చాయి. దివ్యక్షేత్రం మహాలయంగా ఒక నూతన వెలుగును సంతరించుకుంది. ఇదిగోండి, తూర్పు దేశాల కీర్తిని చాటి చెప్పే క్రైస్తవ మతం యొక్క గుర్తింపు ఇది. దివ్య ఆశీస్సులు సంపూర్ణంగా నిండిన అమ్మవారి ఆనందానికి ఆలయము, మానవుల మనసులను శుద్ధి చేసి నిర్మలపరిచే మేరీ మాత యొక్క ఆధ్యాత్మిక పీఠము, తనను ఆశ్రయించి వచ్చిన వారికి ఆశీస్సులను లేదనకుండా కుమ్మరించే అక్షయ పాత్ర. బంగాళాఖాతంలోని అలలు ఓలలాడించగా పలు శతాబ్దాల కాలం పాటు మానవాళిని పరిశుద్ధులను చేస్తూ వస్తున్న చారిత్రాత్మక దివ్యక్షేత్రం. వేలై నగరంలో తెల్లని మట్టగా చిగురించిన వేలాంకన్ని దివ్యాలయము ఆనందానికి పెట్టినది పేరుగా ఆధ్యాత్మికతకు ఆలవాలంగా విరాజిల్లుతోంది. కోట్ల కొలది ప్రజలకు అమ్మఒడిగా లాలించేదే ఈ వేలాంకన్ని మాత క్షేత్రము. ఇదిగోండి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రంగా నేడు దశ దిశలా దర్శనమిస్తోంది. తట్టకుండానే తెరిచే దయాస్వరూపిణిగా, అడగకుండానే ఇచ్చే కరుణామయిగా మేరీ మాత కొలువయ్యున్న ఆలయము, మానవాళికి వరప్రసాదంగా లభించిన పవిత్ర పుణ్యక్షేత్రము, వాగ్దానాల ఖజానా, మహిమాన్వితమైన సుందరమైన దేవతగా కొలువయ్యున్న అమ్మవారి దివ్యవదనం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆశయాలను పూర్తి చేస్తూ ఆధ్యాత్మిక అనురాగ బంధాన్ని కొనసాగిస్తూ ఉంది.